వైఎస్ఆర్సీపీ పార్టీకి అధ్యక్షుడిగా జగన్ ఉండగా నెంబర్ 2 స్థానంలో విజయసాయిరెడ్డి ఉండేవారు. అలాంటిది విజయసాయిరెడ్డి 2025 జనవరిలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం అతని స్థానంలో ఎవరిని నియమిస్తారా అన్న సందేహాలు అందరిలో నెలకొన్నాయి. గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన ఈ పార్టీకి 2వ స్థానంలో నియమించబడే నాయకుడి పాత్ర చాలా కీలకమైందని భావిస్తున్నారు. అయితే ఈ స్థానంలో నమ్మిన బంటుకే జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు అప్పగించబోతున్నారని వార్తలొస్తున్నాయి. పార్టీని బలోపేతం చేయడం కోసం జగన్ కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డికి వైసీపీ కోఆర్డినేటర్ గా కీలక పదవి ఇవ్వడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు సజ్జల వల్లనే వైసీపీ పార్టీ బలహీనమైందని వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు, నోటీసులతో సజ్జల చాలా ఉక్కిరిబిక్కిరి అవడంతో చాలా కాలం సైలెంట్ గానే ఉండిపోయారు. అలాంటిది ఇప్పుడు ఈ పార్టీలో సజ్జల పేరు గట్టిగానే వినిపించడమే కాకుండా పార్టీ కోఆర్డినేటర్ పదవిలో నియమించడంతో రాజకీయ నాయకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీటన్నింటినీ చూస్తుంటే వైసీపీ పార్టీకి నంబర్ 2 స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డిని నియమిస్తారా అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీకి బలోపేతం చేయడానికి ముందుండి నడిపించడానికి సజ్జల ఎంతగానో సహకరించారు. దీనివల్లనే జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటుగా ఉన్నందుకు వైసీపీలో 2వ స్థానం ఆయనకే ఇవ్వనున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సజ్జల మాత్రమే సరైన మార్గంలోకి నడిపించగలరని జగన్ భావిస్తున్నట్లు నాయకులు అభిప్రాయపడుతున్నారు. పొలిటికల్ గా యాక్టివ్ అయిన సజ్జల ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై గళమెత్తి మాట్లాడటమే కాకుండా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. పార్టీలో యాక్టివ్ గా ఉంటున్న సజ్జలను చూస్తున్న కొందరు నేతలు మాత్రం సజ్జలకు కీలక బాధ్యతలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.